శివప్రసాద్ రెడ్డి గెలిచేది. వ్యక్తి ఇప్పుడు కాదు అసలు ఎప్పటి నుంచి ఇక్కడ లోకల్ కదా, ముందు లోకల్ కదా, లోకల్ బాగొట్టుకోరుగా. అది అంటే టీడీపీ నుంచి గొట్టిపాటి లక్ష్మి గారు పోటీ చేస్తారు. ఎవరు పోటీ చేసినా గొట్టిపాటి లక్ష్మి గారు మొన్న వచ్చారు, అంతకుముందు ఎప్పుడు లేదు కదా. మా తాతలు ఇక్కడి నుంచే పోటీ చేశారు, మేము ఇక్కడ పోటీ చేస్తాం అంటే అప్పుడు మనకు తెలియదు కదా, వాళ్ళ తాత వాళ్ళు పోటీ చేసింది ఆమెకు తెలియదు కదా, వాళ్ళ నాన్న వాళ్ళు పోటీ చేసింది అయితే ఆమెకు తెలుసుద్ది, వాళ్ళ తాత వాళ్ళు చేసింది తెలియదు కదా. మనం చిన్నపిల్లం ఆడుకుంటూ ఉంటాం, మనకి వాళ్ళకైతే తెలుసుద్ది. అట్లానే ఇప్పుడు వీళ్ళు చేసే గుళ్ళకి ఇచ్చే అభివృద్ధి పనులు కానీ మొత్తం ప్రతి ఒక్కటి పబ్లిక్గా కనపడుతుంది కదా. మరి శివన్న చేసేది కానీ, సుబ్బారెడ్డి గారు చేసేది కానీ, ప్రతి ఒక్కరికి డబ్బుల రూపంలో ఇవ్వకపోయినా కానీ గుడి లెక్కలో డైరెక్ట్గా సొంతంగా చేపిస్తున్నారు కదా, ఇంత ఇస్తామని చెప్తే. అది అట్లా అయిపోద్ది, ఆ నమ్మకం మీద వెళ్ళిపోతుంది. టీడీపీ జనసేన బీజేపీ ప్రభావం ఉంటుందంట పొత్తుల బాబు. అది ఇంకా అవన్నీ డైలాగులు చెప్పుకోవటానికి, అవి డైలాగులు చెప్పుకోవటానికి, అది ఇంకేం పనికి రాదు. బలం ఎట్లా అవుద్ది? ఇప్పుడు సింహం సింగిల్గా వచ్చిందని చెప్పే సినిమాలో డైలాగు, అది ఘటం గీసుకోలేదు, నేను ఘటం గీసుకుంటానని చెప్పా. మరి అట్లా సింగిల్గా రావాలిగా, పూర్తులు ఎందుకు? అంటే పొత్తులు చేసిన ఒకరిని ఓడించడానికి, బలంగా ఉన్న వ్యక్తిని ఓడించడానికి బలంగా ఉన్నదంటే అప్పుడు అక్కడ ఏమీ లేకపోతేనే కదా, మన మొత్తం నమ్మకంగా ఉంటేనే కదా బలం ఉండేది. ఇప్పుడు నీ తప్పు ఉంటేనే నువ్వు తలదించుకుంటావు కదా, నీ తప్పు లేదు నువ్వు తలదించుకో, గట్టిగా మాట్లాడతావు కదా. అట్లాగే నేను తప్పు లేదు. అది ఆయన గారు పసుపు కుంకం అని చెప్పి చేసిపోయి కూడా అల్లాడిపించి ఇచ్చిన వాళ్ళకి ఇచ్చాడు, ఈయన వాళ్ళకి ఇవ్వలేదు. అవన్నీ వేస్ట్, అవన్నీ వేస్ట్. నలుగురు పుడితే 60,000 ఇస్తానని చెప్పాడు, ఏడాది ఇచ్చేస్తాడు 60,000? ఇక్కడ ఒక్కరికి 15,000 ఇవ్వటానికే ఇంత బాకీ అయింది అది అని చెప్పి గుడ్లు వెళ్ళి వస్తాయి. నలుగురికి ఏడ ఇవ్వాలి ఒక్క ఇంట్లో? ఎక్కడ తెచ్చేస్తాడు, ఎక్కడ తెచ్చేస్తాడు? ఎవరు సరి చేసినా సరే మనం పెట్టుకోవాల్సిందే. తినేవాడు తింటుంటాడు పక్కన, మన ఎత్తిన పడితే ప్రతి ఒక్కటి మనం ఏది కొనకెళ్ళాలన్నా కానీ మన ఎత్తిన పడికి మనకి కట్టాల్సిందే. వాళ్ళ సొంత ఇదారు, ఎవరు దారు వాళ్ళ సొంత. అది ఎవరు గెలిచే అవకాశం? బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గెలిచే అవకాశం. ఎందువల్ల అంటారు? 25 సంవత్సరాల నుంచి, గత 20 సంవత్సరాల నుంచి బూచేపల్లి మాలో ఒకడిగా, స్థానికుడిగా ఇక్కడ ఇల్లు కట్టుకొని అందరికీ పరిచయాలు ఏర్పడి అన్ని సేవలు అందించుకుంటూ అధికారంలో ఉన్నా లేకపోయినా అందరినీ ఆదుకుంటూ ఉన్న వ్యక్తి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. మరి గొట్టిపాటి లక్ష్మి ఆమె ఎవరో మాకు తెలియదు, ఈ మధ్య వచ్చిందామా. మరి స్థానికంగా ఉన్న వ్యక్తులమే మేము మా తాతలు ఇక్కడి నుంచే పోటీ చేశారు. వాళ్ళ తాతలు ఎక్కడ పోటీ చేయలేదు, గొట్టిపాటి కుటుంబం ఇక్కడ ఎప్పుడు పోటీ చేయలేదు. గతంలో నియోజకవర్గాలు పునర్విజయం కాకముందు అద్దంకి నియోజకవర్గంలో తాళ్ళూరు కొంత, ముళ్ళమూరు కొంత కలిసి ఉండేది, అక్కడ పోటీ చేశారు తప్ప దర్శిలో వాళ్ళు ఎప్పుడూ పోటీ చేయలేదు. టీడీపీ జనసేన బీజేపీ ప్రభావం ఉండదంట. టీడీపీ జనసేన బీజేపీ కాంగ్రెస్ కమ్యూనిస్టు టీఆర్ఎస్ ఇంకో పార్టీ ఎన్ని పార్టీలు కట్టగట్టుకొని వచ్చినా బూచేపల్లిని ఏమి చేయలేదు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటికి, ఏ ఇంటికి సంక్షేమ పథకం అందలేదు రమ్మని గుండె మీద చేసుకుని చెప్పమని, నాకు ఈ పథకం అందలేదు అని చెప్పానండి. ఎవరినో సంక్షేమ పథకం ప్రతి ఇంటికి చేరింది. గతంలో చంద్రబాబు నాయుడు చెట్టు నీరు చెట్టు అని, వాగు వంక అని వాళ్ళ కార్యకర్తలను బతికించాడు తప్ప ఎవరికి మేలు చేసిన పాపం పోలా. అదేదో ఎలక్షన్ ముందు పసుపు కుంకమని, ఎర్రబొట్లు తెల్లబొట్లు ఆ కోకలు ఈ కోకలు అని ఇచ్చిండు, ఎవరు నమ్మలేదు, ఇంటికి పంపించారు. 6 గ్యారెంటీలు పెట్టారు కదా. 6 గ్యారెంటీలు కాదు, 6 12 గ్యారెంటీ పెట్టినా నమ్మే పరిస్థితుల్లో లేరు జనాలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ప్రతి ఒక్కరికి మంచి చేస్తారు కాబట్టి వాళ్ళే గెలుస్తారు. మరి టీడీపీ నుంచి గొట్టిపాటి లక్ష్మి గారు పోటీ చేస్తారు. వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు ఏముంటుంది ఇక్కడ, ఏమంత ఇది ఎవరు అప్పుడెప్పుడో చేశారు వాళ్ళు, ఎవరో కూడా తెలియదు. ఇప్పుడు యువతకి అంతా వచ్చిన వాళ్ళకి ఎవరికి తెలుస్తుంది? వాళ్ళు ఎప్పుడెప్పుడో చేశారు, ఎవరికి తెలుస్తుంది చెప్పు? మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి, మూడు కాదు ఇంకో 3 వచ్చినా ఏమీ కాదు. ఏం ప్రభావం ఏం ఉండదు. వాళ్ళు ఏం పని చేయదు. ఓన్లీ బూచేపల్లి కుటుంబం ఫస్ట్ నుంచి అందరికీ తెలిసిన కుటుంబం, ఇబ్బంది లేదు. వాళ్ళు గెలిచేది భారీ మెజార్టీతో గెలుస్తున్నారు. అతని మీద ఇంకెందుకు, అతను మామూలుగానే అతను ఉంటేనే ఇంకా 70-80 మెజార్టీతో గెలిచేవాళ్ళు. అతనికి కానీ ఇస్తే అతను ఇంకా సపోర్ట్ చేశాడు, ఇంకా టీజీ అది అంత అవినీతి పరుడు. పార్టీ ఉన్న నాయకులను కార్యకర్తలు అన్ని అన్యాయం చేసి ఇప్పుడు మళ్ళీ అడు చేరాడు. అది సీఎం ఎవరు? జగనే గెలుస్తారు. ఎవరు గెలుస్తారు? ఎందువల్ల? ప్రతి పేదవాడికి న్యాయం జరిగే, ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది. అన్యాయం ఎవరో జరిగింది, ఎందుకు గెలవడు చెప్పు?
పథకాలు ఇస్తేనే అభివృద్ధి లేదు కదా అంటున్నారు. పథకాలు ఇస్తే అభివృద్ధి దేనికి? ఇప్పుడు ఎవరు ఇబ్బంది పడుతున్నారు? అభివృద్ధి అంటే ఏం కావాలా? ఇప్పుడు వాళ్ళు చంద్రబాబు నాయుడు వాళ్ళ గవర్నమెంట్ వచ్చి వాళ్ళకి వాళ్ళ వరకు అభివృద్ధి చెందితే వాళ్ళు అభివృద్ధి చెందినట్ట, పేదల అభివృద్ధి బాగుపడుతుంటే అభివృద్ధి కాదు అది. ఇంకా అభివృద్ధి అంటే ఏంది? రోడ్లే లేదు, ఇవే లేదు, రోడ్లు కంపెనీలు అంటే ఎక్కడి నుంచి వస్తాయి? కంపెనీలు ఎక్కడి నుంచి తేవాలి? కంపెనీలు వచ్చే వాటిని వాళ్ళు అడ్డుపడుతున్నారు కదా. అది లేదు ఇది లేదని ప్రచారం చేసి ఒక 3 టీవీలు, TV5, ABN, ఆంధ్రజ్యోతి అన్నీ పెట్టుకోండి. ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు? ఏం అభివృద్ధి లేకపోతే డబ్బులు ఎక్కడి నుంచి చేస్తున్నారు ప్రజలకి? చంద్రబాబు కూడా 6 గ్యారెంటీలు పెట్టారు. ఎక్కడ చంద్రబాబు తీర్చినప్పుడు ఇంతకుముందు కూడా చాలా పెట్టిండు. ఇచ్చాడా ఏమన్నా ఒకటన్నా? ఇప్పుడు ఇద్దరు పిల్లవాడికి 15,000 అంట. అదేమన్నా నమ్మే దగ్గర 6 పిల్లలు ఉంటారు, 6 5 90,000 వేస్తాడు ఆయన. చేస్తా అంటారు. ఏం పోయినసారి కూడా రుణమాఫీ అంట చేశాడా? 8,000 కోట్లు చేశాడు. ఎవరికి? వాళ్ళ చేసుకుంటావు. ఎవరు చేశాడు చెప్పు? ఎవరికి ఏం పోయింది? పక్కా జగన్ గెలుస్తాడు. ఇక్కడ భూజాబల శివప్రసాద్ రెడ్డి గెలుస్తాడు. తిరుగులేదు అది. దర్శి నియోజకవర్గంలో పక్క బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు గెలుస్తారు. ఇక్కడ ఆయన ఎప్పటి నుంచో ఉన్న వ్యక్తి. ఇక్కడ గొట్టిపాటి లక్ష్మి గారు నర్సాపేట నుంచి ఇక్కడికి వచ్చారు. కానీ ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్న వ్యక్తి కాబట్టి జనాలు ఆయన్ని నమ్మి ఓట్లు ఖచ్చితంగా ఆయనకే వేస్తారు. ఆయన్ని ఇక్కడ ఉన్న జనాలు ఆయన్ని గెలిపించుకుంటారు. ఎలాంటి వ్యక్తి పర్సనల్గా అయితే? చాలా మంచి వ్యక్తి. ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేసే వ్యక్తి. మీరు వెళ్ళినా కూడా మీకు ఏదో ఒక పరంగా మీకు సహాయం చేసే వ్యక్తి ఆయన. అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వస్తున్నాయి కదా. ఆ 3 ఎన్ని గెలిచినా పైన వచ్చేది జగనన్న పార్టీయే. ఇక్కడ గెలిచేది శివప్రసాద్ రెడ్డి గారే. గొట్టిపాటి లక్ష్మికి ఛాన్స్ లేదంటే ఇక్కడ మరి శివప్రసాద్ రెడ్డి గారితో పోటీ ఇక్కడ గెలవలేరు. అంత మెజారిటీ గొట్టిపాటి లక్ష్మి గారికి రాదు. అంటే అద్దంకి నుంచి గొట్టిపాటి రవి అలా ఉన్నారు ఫ్యామిలీ. అవును. సో ఇక్కడ సపోర్ట్ చేస్తారు, ఇక్కడ గెలిచే అవకాశం ఉంది అని ప్రజల్లో అనిపిస్తుంది. పబ్లిక్ జనాలు ఓట్లు వేయంది గెలవలేరు. ఇక్కడ జనాలు ఎప్పటి నుంచో బూచేపల్లి గారిని నమ్ముకున్న వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ జనాలందరూ బూచేపల్లి గారికే ఓట్లు వేస్తారు, ఆయన్ని గెలిపించుకుంటారు. స్టేట్ వైజ్ ఎవరు గెలిచే అవకాశం ఉంది? స్టేట్ వైజ్ అంటే ఇక్కడ ఏపీలో సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారు ఫైనల్గా. చంద్రబాబు అంటారు 128 సీట్లు మాకే అని. ఆయన ఏదో చెప్పుకుంటున్నారు 128 వస్తాయని, కానీ గతంలో కూడా చెప్పారు. కానీ అన్ని సీట్లు రావు. జగన్ అన్న పక్కా గెలుస్తాడు. ఎందువల్ల అంటే సార్ గెలవడం? ఎన్నో లక్షల కోట్లు, ఎన్నో డబ్బులు కోట్లు తీసుకొచ్చి సంక్షేమ పథకాలు 80% అదే సంక్షేమ పథకాలు ఆయన చెప్పినట్టుగా ఇచ్చాడు. ఎన్నో కోట్లు తీసుకొచ్చి పెట్టాడు. కరోనా టైంలో చాలామందికి డబ్బు సహాయం చేశాడు. దానివల్ల జనాలకున్న నమ్మకం, ఆ నమ్మకం మీద చంద్రబాబు కూడా 6 గ్యారెంటీలు పెట్టారు కదా. ఇప్పుడు జగన్ అన్న ఆల్రెడీ చేసి చూపించాడు. చంద్రబాబు నాయుడు గారు చేస్తారో లేదో నమ్మకం జనాలకి లేదు. దాన్ని బట్టి ఖచ్చితంగా ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారు అనేది మా నమ్మకం. చెప్పండి, ఎవరు గెలిచే అవకాశం? బూచేపల్లి. ఎందుకంటారు బూచేపల్లికి? ఎందుకంటారు? గెలుతురు ఆయనే. అది అంటే గొట్టిపాటి లక్ష్మి గారు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. లేదు, కొత్త వాళ్ళు కలిసి గెలరు. మరి ఇక్కడ లోకల్ అంటారు ఆమె వాళ్ళు కూడా, గొట్టిపాటి వాళ్ళు కూడా మా ఫ్యామిలీ ఇక్కడ బూచేపల్లి గెలుతురు. బూచేపల్లి ఎలాంటి వ్యక్తులు అంటారు? బూచేపల్లి మంచివాడు. భోజనానికైనా అన్నదానానికైనా అడిగిన దానికి సాయం బాగా చేస్తాడు. బాగా చేస్తారు. అది ఎవరు వెళ్ళినా పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా బాగుంటుంది. తెలుస్తుంటారు ఈసారి. మరి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వస్తున్నాయి. అవన్నీ సెట్ కావు. అన్ని పొత్తే ముందుకు రాదు. అది అంతే అంటారా? అంతే. అంటే ఓడించడానికి బూచేపల్లి ఓడించడానికి పొత్తు పెట్టుకున్నామంటున్నారు ఇక్కడ లోకల్. ఏమన్నా జగన్ గారి పథకాలు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. అమ్మగారి పథకాలు పింఛన్లు బాగానే అందని. మరి టీడీపీ కూడా పెట్టారు 6 గ్యారెంటీ. అవి గ్యారెంటీలే 6 గ్యారెంటీలు పెట్టారు. మరి అవి రావు, వచ్చేది సచ్చే కాదు. పేదల్ని ధనికులు చేస్తా అంటున్నారు. లేదు, జగన్ సూపర్. జగన్ దగ్గర తిరిగాను. చెప్పండి. సూపర్. జగన్ రావాలి. ఎందుకని? అంతే. మంచి. మరి చంద్రబాబు కూడా 6 పథకాలు పెట్టారు. పొడితే ఎండలు కాస్తాయి, వాళ్ళ కొరవు దేశం అంతా బెడ్ అయిపోద్ది. జగన్ కావాలి. జగన్ వల్ల అరాచకం పెరిగిందని అంటున్నారు చంద్రబాబు. మరి చెప్పుకోడాకే నీకు నాకు గెట్టలేదు, ఎన్ని చెప్పుకుంటాం. తప్పే ఉంది. ఒక మనిషిని పుత్రులు కలిసి మొగొడతాను, ఆ మనిషి మనం చూసుకోవాలి కానీ
అది హంగా ఇప్పుడు దర్శలో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? బూచిపల్లి శివపాచారి రెడ్డి ఎందుకని? వెళ్తాడు. గొట్టిపాటి లక్ష్మి గారు టీడీపీ నుంచి పోటీ చేస్తారు. అదే కొత్త అది మేము లోకల్ అంటున్నారు వాళ్ళు. ఎవరు లోకల్ లోకలే మా ఏమో తాతల తండ్రులు ఇక్కడ అసలు ఆ మోకం మాకు తెలియదు. ఇంతవరకు తెలియదు. ఇప్పుడు చూసిను ఇప్పుడు అది కానీ ఇప్పుడు కూడా చూడాలండి. అదే అండి మరి బూచేపల్లి ఫ్యామిలీ ఎలాంటి వ్యక్తి? ఎలాంటి సూపరు దేనికే మంచోడే. ఎవరైనా వెళ్ళినా సాయం చేస్తారా? అమ్మాన మేము డైరెక్ట్ ఇంటికే పోవాలి, ఇంటికే పోతాం. మేము ఇంటికి వెళ్తాం, డైరెక్ట్ ఇంటికి వెళ్తాం. ఎంతమంది కలిసినా కష్టం అంటారా? అది రాడే వాడు చంద్రబాబు రాడు. ఎంతమంది కలిసి ఇక్కడ దర్శి నియోజకవర్గంలో మాత్రం ఖచ్చితంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి